7 మార్క్స్ క్వశ్చన్స్ చెప్తున్నామండి. ఒక వీడియోలో ఒక 5 క్వశ్చన్స్ అయినాయి. మిగతా ఎస్ఐస్ కూడా మనం ఇప్పుడు చెప్పుకుందామండి. అంటే మనకి ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే మనం ఇక్కడ చెప్తున్నాం. అవి చేసుకున్నా సరిపోతుందండి. అట్లోంచి ఒక ఎస్ఐ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 20 అండి ఎస్ఐ. ఇది ఆల్రెడీ 5 క్వశ్చన్స్ అయినాయి ముందు వీడియోలో. ఇప్పుడు ఇది 6వదండి. డెట్ బి ప్లస్ సి, సి ప్లస్ ఏ, ఏ ప్లస్ బి, సి ప్లస్ ఏ, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ. మనకి ఏం ప్రూవ్ చేయమన్నాడు 2 ఇంటూ డెట్ ఏబిసి, బీసీఏ, సిఏబి అని ప్రూవ్ చేయమన్నాడు. మనం ఇప్పుడు మామూలుగా గివెన్ కన్సిడర్ బి ప్లస్ సి, సి ప్లస్ ఏ, ఏ ప్లస్ బి అండి. ఇక్కడ సి ప్లస్ ఏ, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, అలాగే ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ సి అండి. ఇక్కడ మనకి ఏం చేద్దామంటే మనకి ఇక్కడ రో ఆపరేషన్ చేద్దామండి. R1 టెన్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 అండి. అంటే మనం R1 రోకి ఏం యాడ్ చేస్తున్నాం R1 ప్లస్ R2 ప్లస్ R3 యాడ్ చేస్తున్నాం. అంటే మనకి దీనికి ఈ 2 రోస్ యాడ్ చేస్తున్నామండి. అలాగే ఇది బి ఉంది కాబట్టి ఇక్కడ బి ఉంది కాబట్టి ఏమవుతుందంటే 2b అవుతుంది. అలాగే ఇక్కడ సి ఉంది కాబట్టి ఇక్కడ సి ఉంది కాబట్టి 2c అవుతుంది. ఇక్కడ ఏ ఉంది కాబట్టి 2a అవుతుందండి. అంటే R1 రోలో మనకు వచ్చేది ఏంటంటే 2a, 2b, 2c అండి. అలాగే మనకి ఇక్కడ కూడా 2 ఏలు ఉన్నాయి, 2 బీలు ఉన్నాయి, 2 సీలు ఉన్నాయి కాబట్టి 2a, 2b, 2c అవుతుందండి. ఇక్కడ కూడా మనకి యాడ్ చేస్తే 2 ఏలు, 2 బీలు, 2 సీలు ఉన్నాయి కాబట్టి 2a ప్లస్ 2b ప్లస్ 2c అవుతుందండి. ఓన్లీ మనం R1కి మాత్రమే అప్లై చేసాం. R1 టెన్స్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 చేసామండి. R2 R3కి మనం ఏం చేయలేదు కాబట్టి సి ప్లస్ ఏ, ఏ ప్లస్ బి, అలాగే బి ప్లస్ సి అండి. ఇక్కడ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, అలాగే సి ప్లస్ సి అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ రోలో 2 కామన్ తీసేద్దామండి. 2 కామన్ తీస్తే మనకి 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి, అలాగే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి, అలాగే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇక్కడ సి ప్లస్ ఏ, ఇక్కడ ఏ ప్లస్ బి, ఇక్కడ బి ప్లస్ సి, ఇక్కడ ఏ ప్లస్ బి, ఇక్కడ బి ప్లస్ సి, ఇక్కడ సి ప్లస్ సి అండి. ఇప్పుడు మనకు ఆన్సర్ బట్టి ఇక్కడ మామూలుగా అయితే మనకు ఆన్సర్లో 2 ఉందండి బయట, కాబట్టి 2 ఒకటే కామన్ తీయాలి. అంటే మామూలు కామన్గా అయితే 2 ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది, కానీ మనం ఏం చేస్తామంటే ఓన్లీ 2 మాత్రమే కామన్ తీస్తాం. 2 బయట కామన్ తీస్తే మనకి ఏం మిగులుతుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అండి. ఇక్కడ సి ప్లస్ ఏ, ఇక్కడ ఏ ప్లస్ బి, ఇక్కడ బి ప్లస్ సి, ఇక్కడ ఏ ప్లస్ బి, ఇక్కడ బి ప్లస్ సి, ఇక్కడ సి ప్లస్ సి అండి. ఇప్పుడు మనకి ఆన్సర్లో సింగిల్ ఎలిమెంట్ కింద ఉన్నాయి కాబట్టి మనం వీటిలన్నిటిని సింగిల్ ఎలిమెంట్ కింద మార్చేద్దాం. అంటే మనకి ఏం చేద్దామంటే ఒకసారి చూడండి, ఇది R1లోంచి R2 తీసేస్తే, R1లోంచి R2 తీస్తే ఇక్కడ మైనస్ ఏ వస్తుందండి. అంటే ఏం మిగులుతుంది అంటే బి మిగులుతుంది. ఇలాగే R1లోంచి R2 తీసేస్తే మైనస్ ఏ మైనస్ బి అయితే ఏ క్యాన్సిల్ అయిపోయి బీబీ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏమొస్తుందంటే సి వస్తుంది. ఇక్కడ R1 మైనస్ R2 చేస్తే బీబీ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ సి కూడా క్యాన్సిల్ అయిపోయి ఏ మిగులుతుందండి. పై రోలో మనకు ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ వస్తుంది. ఏం చేయాలంటే R1 టెన్స్ టు R1 మైనస్ R2 చేయాలండి. అంటే ఈ ఆపరేషన్ మాత్రమే చేయాలి. R1కి మనకి 2 ఇంటూ R1 మైనస్ R2 చేస్తే మనకి ఇప్పుడు చెప్పుకున్న విధంగా ఏం మిగులుతుంది అంటే ఇక్కడ ఏసీ ఉన్నాయి కాబట్టి బి మిగులుతుంది. అలాగే ఇక్కడ ఏబి క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుందంటే సి మిగులుతుంది. అలాగే ఇక్కడ
బీసీ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మనకి ఏ మిగులుతుందండి, అంటే మిగతాయి అంటే సి ప్లస్ ఏ, ఇక్కడ ఏ ప్లస్ బి, అలాగే బి ప్లస్ సి అండి, ఇక్కడ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ సి. ఇక్కడ కూడా మనం మిగతాయి కూడా సింగిల్ ఎలిమెంట్ కింద మార్చాలి. ఏం చేద్దామంటే సింగిల్ ఎలిమెంట్కి మార్చడానికి మనకి R3 నుంచి R1 తీసేస్తే, R3 నుంచి R1 తీసేస్తే అంటే దీంట్లోంచి తీయాలండి. అంటే R3 టెన్స్ టు R3 మైనస్ R1 చేయాలి. R3లోంచి R1 తీసేయాలి. R1 తీసేస్తే ఇక్కడ మైనస్ బి వస్తుంది కాబట్టి బీబీ క్యాన్సిల్ అయిపోయి ఏ వస్తుంది. అలాగే దీంట్లోంచి తీసేస్తున్నాం కాబట్టి సిసి క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ బి వస్తుంది. సి ప్లస్ ఏలోంచి ఇక్కడ మైనస్ ఏ క్యాన్సిల్ అయిపోయి సి వస్తుందండి. అంటే ఇక్కడ 2 ఇంటూ బీసీఏ. ఇక్కడ మనం సెకండ్ రోని ఏం చేయలేదు, ఓన్లీ R3 మాత్రమే చేసాం కాబట్టి సి ప్లస్ ఏ ప్లస్ బి, బి ప్లస్ సి అండి. ఇప్పుడు మనం R3 మైనస్ R1 చేస్తే ఇక్కడ బీబీ క్యాన్సిల్ అయిపోయి ఏ ఉంటుంది, అలాగే సిసి క్యాన్సిల్ అయిపోయి బి వస్తుంది, ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోయి సి వస్తుందండి. ఇక్కడ మళ్ళీ మనం ఆన్సర్లో ఇక్కడ సింగిల్ ఎలిమెంట్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఏం చేద్దామంటే R2 చేద్దామండి. ఇప్పుడు R2 టెన్స్ టు R2 మైనస్ R3 చేద్దాం. చేస్తే మనకి అంటే R2లోంచి R3 తీసేయాలి. అంటే ఏమొస్తాయంటే మనకి బి, సి, ఏ, దీంట్లోంచి తీసేస్తున్నాం కాబట్టి మనకి ఏమొస్తుందంటే ఏ క్యాన్సిల్ అయిపోయి సి వస్తుంది, బీబీ క్యాన్సిల్ అయిపోయి ఏ వస్తుంది, సిసి క్యాన్సిల్ అయిపోయి బి వస్తుందండి. అంటే ఏబిసి. ఇప్పుడు మనకి మామూలుగా అయితే ఇక్కడ ఈ కాలంలో ఏబిసి ఉన్నాయి, ఇక్కడేమో బీసీఏ ఉంది. కాకపోతే మనకి ఏం చేయాలంటే ఏబిసి ఎదరకు రావాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ C2 ఇంటర్చేంజ్ C3 అని రాస్తామండి. C2 ఇంటర్చేంజ్ C3 అని రాస్తే మనకి మైనస్ వస్తుంది. ఆ మైనస్ ఇక్కడ రాసుకుని ఇంటర్చేంజ్ చేద్దాం. అంటే C2 C3ని ఇంటర్చేంజ్ చేస్తాం. BCA, ఇక్కడ ABC, ఇక్కడ CAB అండి. మళ్ళీ అగైన్ ఏం చేస్తామంటే C1 ఇంటర్చేంజ్ C2 చేస్తాం. C2 చేస్తే మళ్ళీ ఏమవుతుందంటే మైనస్ వస్తుంది, మైనస్ ఆఫ్ మైనస్ అండి. ఇక్కడ 2, ఇక్కడ ఇంటర్చేంజ్ చేస్తే ABC, ఇక్కడ BCA, ఇక్కడ CAB అండి. ఇప్పుడు మనకి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అయిపోతుంది కాబట్టి 2 ఇంటూ ABC, తర్వాత BCA, ఇక్కడ CAB అండి. ఇది మనకి కావాల్సిన ఆన్సరు. నెంబర్ 7 అండి. మనకి డెట్ ఏబిసి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి ఇంటూ ఏ మైనస్ బి బి మైనస్ సి సి మైనస్ ఏ ప్రూవ్ చేయమన్నాడు. కన్సిడర్ మనం ఏం తీసుకుందామంటే ఇక్కడ ఏబిసి, ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్, ఇక్కడ ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ అండి. ఇప్పుడు మనం మామూలుగా అయితే ఇక్కడ ఈ కాలంలోంచి మనకు ఆన్సర్లో ఏబీసీ ఉంది కాబట్టి ఈ కాలంలోంచి ఏ కామన్ తీద్దాం, ఈ కాలంలోంచి బి కామన్ తీద్దాం, ఈ కాలంలోంచి ఏం చేద్దామంటే సి కామన్ తీద్దామండి. అంటే కామన్ తీస్తే మనకి ఇక్కడ ఈ కాలంలోంచి ఏ కామన్ తీద్దాం, ఇక్కడ ఈ కాలంలోంచి బి కామన్ తీద్దాం, ఈ కాలంలోంచి సి కామన్ తీస్తే మనకు వచ్చి డట్ ఏమిటంటే 1 ఏ స్క్వేర్ అండి, అలాగే 1 బి స్క్వేరు, అలాగే 1 సి స్క్వేర్ అండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనకి ఏ మైనస్ బి రావాలి అంటే మనం కాలం ఆపరేషన్ చేద్దామండి. అంటే C1 టెన్స్ టు C1 మైనస్ C2 చేద్దాం. అలాగే బి మైనస్ సి రావాలంటే C2 టెన్స్ టు C2 మైనస్ C3 చేద్దామండి. రెండు ఆపరేషన్ చేద్దాం. అంటే మనకు ఆన్సర్లో ఏ మైనస్ బి బి మైనస్ సి రావాలంటే ఇక్కడ ఏబిసి, ఇక్కడ మనం ఏం చేస్తామంటే C1లోంచి C2 తీసేస్తున్నామండి. అంటే 1 - 1, అలాగే ఇక్కడ ఏ మైనస్ బి, ఇక్కడ ఏంటంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అండి.
అలాగే C2లోంచి C3 తీసేస్తున్నాం, అంటే 1 - 1, ఇక్కడ B - C, ఇక్కడ B² - C² అండి. అంటే C3ని మనం ఏం చేయలేదు కాబట్టి 1 C² అండి. ఇక్కడ మనకి ఇప్పుడు ఏం చేద్దామంటే ABC 1 - 1 ఏమవుతుందంటే 0 అవుతుంది. ఇక్కడ A - B, అలాగే A² - B²ని A+B ఇంటూ A - B అని రాయొచ్చు కాబట్టి A - B ఇక్కడ 0 అవుతుంది. ఇక్కడ B - C, ఇక్కడ B - C ఇంటూ B+C అండి. ఇక్కడ ఏమవుతుందంటే 1 C² అండి. ఇప్పుడు మనం ఇక్కడ ఈ కాలంలో ఉంచి ఏం చేద్దామంటే A - B కామన్ తీద్దాం. ఈ కాలంలో ఉంచి B - C కామన్ తీద్దామండి. కామన్ తీస్తే మనకి ABC, ఈ కాలంలో ఉంచి A - B కామన్ తీస్తే మనకి, అలాగే సెకండ్ కాలం నుంచి B - C కామన్ తీస్తే మనకి ఏమొస్తాయంటే 0 1 A - B, అలాగే ఇక్కడ B - C కామన్ తీస్తే 0, ఇక్కడ 1 B+C, అలాగే ఇక్కడ మనం ఏం చేయలేదు కాబట్టి 1 C² అండి. ఇప్పుడు మనకి మామూలుగా అయితే 1 0 0 వస్తాయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఓన్లీ 1కి మాత్రమే డెట్ ఫైండ్ అవుట్ చేయాలండి. మిగతా అన్నీ మనకు మామూలుగా అయితే ఎక్స్పాండింగ్ అలాంగ్ C3కి చేయాలి. C3కి చేస్తే మనకి ABC A - B, ఇక్కడ B - C, ఇక్కడ డెట్ ఏంటంటే AD - BC కాబట్టి B+C, ఇక్కడ -A+B అండి. ఇక్కడ A - B కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే ప్లస్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే -A - B అవుతుందండి. ఇక్కడ BB క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకు వచ్చే ఆన్సరు ABC A - B B - C, ఇక్కడ C - C అండి. ఇది మనకి ఆన్సరు. అండి షో దట్ A² + 2A 2A + 1 1 2A + 1 A+2 1 3 3 1 అండి. మనం A - 1 హోల్ క్యూబ్ అని ప్రూవ్ చేయాలి. మామూలుగా అయితే మనం కన్సిడర్ ఇక్కడ A² + 2A, అలాగే 2A + 1, ఇక్కడ 1 అండి. ఇక్కడ 2A + 1, ఇక్కడ A+2, ఇక్కడ 1 అండి. ఇక్కడ 3 3 1 అండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే R1 → R1 - R2 చేద్దామండి. అలాగే R2 → R2 - R3 చేద్దాం. ఇక్కడ మనం R1 - R2 చేస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 2A క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి A² - 1 వస్తుందండి. అలాగే ఇక్కడ 2Aలోంచి A తీస్తే A వస్తుంది. అలాగే -2లోంచి 1 తీస్తే -1 వస్తుంది. ఇక్కడ 1 - 1 0 అండి. ఫస్ట్ R1 - R2 చేద్దాం. అంటే మనకు వచ్చేది ఏంటంటే A², 2A క్యాన్సిల్ అయిపోతే A² - 1, అలాగే ఇక్కడ A - 1 అండి. ఇక్కడ 1 - 1, అలాగే R2 - R3 చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుందంటే 2A - 2 వస్తుంది. ఇక్కడ A - 1 వస్తుంది, 1 - 1 అండి. ఇక్కడ ఏమవుతుందంటే 3 3 1 అవుతుంది. ఇప్పుడు మనం A² - 1, ఇక్కడ A - 1, ఇక్కడ 0, ఇక్కడ 2 కామన్ తీసేద్దామండి. 2 కామన్ తీస్తే A - 1, అలాగే A - 1, ఇక్కడ 0, ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 1 అండి. ఇప్పుడు ఈ రోలోంచి ఏం చేద్దామంటే మనం A² - 1ని ఎలా రాస్తామంటే A² - B² అంటే 1² అంటే A+B ఇంటూ A - Bకి రావచ్చు కాబట్టి ఇక్కడ A+1 ఇంటూ A - 1 అండి. కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుందంటే A - 1 కామన్ తీసేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే A+1,
అంటే ఏ స్క్వేర్ మైనస్ 1ని ఎలా రాయొచ్చు అంటే a+1 ఇంటూ a-1 అంటే ఇక్కడ a+1 ఉంటుంది, ఇక్కడ 1, ఇక్కడ 0 అండి. అలాగే ఈ రోలోంచి a-1 కామన్ తీస్తే మనకి ఏమొస్తుందంటే 2 ఉంటుందండి, ఇక్కడ 1, ఇక్కడ 0, అలాగే 3, 3, 1 అండి. ఇప్పుడు మనకి డెట్ ఫైండ్ అవుట్ చేస్తే 1, 0, 0 వస్తే మనం ఏం చేస్తామంటే ఇది 1కి మాత్రమే డెట్ ఫైండ్ అవుట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ a-1 ఇంటూ a-1 డెట్ అంటే AD మైనస్ BC కాబట్టి a+1 -2 అండి. అంటే మనకి ఏమవుతుందంటే a-1 హోల్ స్క్వేర్, ఇక్కడ ఏమవుతుందంటే -2లోంచి 1 తీసేస్తే a-1 కాబట్టి ఇక్కడ a-1 వస్తుంది, మనకి a-1 హోల్ క్యూబ్ అండి. -3, 3x - 4, x - 4, అలాగే 2x - 1, 2x - 9, 3x - 16, x - 8, 2x - 27, 3x - 64 0 అండి. అంటే మనం ఇప్పుడు x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఏమనుకున్నాం అంటే డెల్టా అనుకుందామండి, ఇచ్చిన దాన్ని డెట్ వాల్యూని x - 2, 2x - 3, అలాగే 3x - 4, x - 4, అలాగే 2x - 9, 3x - 16, x - 8, 2x - 27, ఇక్కడ 3x - 64 అండి =0. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే R2 → R2 - R1 చేస్తాను. అంటే మనం ఇక్కడ x లేకుండా చేద్దాం, అప్పుడు డెట్ ఫైండ్ అవుట్ చేద్దామండి, అప్పుడు x వాల్యూ వస్తుంది. అంటే ఇక్కడ R3 - R1 కూడా చేద్దామండి, 2 ఆపరేషన్ చేద్దాం. అంటే x క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ఓన్లీ ఈ నెంబర్స్ మాత్రమే వస్తాయి, కాబట్టి అప్పుడు డెట్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది. R2 - R1 చేస్తే మనకు వచ్చేది ఏంటంటే డెల్టా ఇక్కడ మన R1 ఏం మార్చట్లేదు కాబట్టి x - 2, 2x - 3, అలాగే 3x - 4 అండి. ఇప్పుడు R2లోంచి R1 తీసేస్తున్నాను, దీంట్లోంచి తీసేస్తున్నాం, x క్యాన్సిల్ అయిపోతుందండి, ఇది ప్లస్ అవుతుంది కాబట్టి ఏమొస్తుందంటే -2 వస్తుంది. ఇక్కడ దీంట్లోంచి తీసేస్తే 2x క్యాన్సిల్ అయిపోయి ఇది ప్లస్ అవుతుంది అంటే -6 అవుతుంది. ఇక్కడ దీంట్లోంచి ఇది తీసేస్తే 3x క్యాన్సిల్ అయిపోతుంది, ఇది ప్లస్ అవుతుంది అంటే -12 అవుతుంది. అలాగే R3లోంచి R1 తీసేస్తే మనకి -6 అవుతుందండి, ఇక్కడేమో -24 అవుతుంది, ఇక్కడ -60 అవుతుందండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రోలోంచి మనకి మామూలుగా ఇక్కడే డెట్ ఫైండ్ అవుట్ చేసేయచ్చండి, కాకపోతే మనకి ఇక్కడ 60 పెద్ద నెంబర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని ఈ కామన్ తీసి 0కి ఈక్వల్ చేసేద్దామండి. అంటే దీంట్లోంచి 2 కామన్ తీద్దాం, దీంట్లోంచి 6 కామన్ తీయచ్చండి. అంటే డెల్టా ఇక్కడ -2 కామన్ తీసేస్తే మనకి ఇక్కడ -6 కామన్ తీస్తే x - 2, ఇక్కడ 2x - 3, ఇక్కడ 3x - 4, ఇక్కడ కింద ఏమొస్తుందంటే మనం -2 కామన్ తీసేస్తున్నాం కాబట్టి ఇక్కడ 1 వస్తుందండి, ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 3 రోళ్ళు 6, ఇక్కడ 6 రోళ్ళు 12 అండి. అలాగే -6 కామన్ తీసేస్తే 1, ఇక్కడ 4 6 24, 10 6 60 అండి. అంటే మనం ఎందుకు చేసామంటే ఇక్కడ బిగ్ నెంబర్ ఉన్నాయి కాబట్టి వీటిని చిన్న నెంబర్గా మార్చడానికి కామన్ తీసి 0కి ఈక్వల్ చేసేసాం. అంటే డెట్ మనకి ఏమొస్తుందంటే ఇప్పుడు x - 2 పైన చేద్దామండి. అంటే డెల్టా ఇది 0కి ఈక్వల్ చేస్తే మనకి ఓన్లీ ఈ డెట్ మాత్రం మిగులుతుంది. అంటే x - 2, ఇక్కడ 2x - 3, అలాగే 3x - 4 అండి. ఇక్కడ ఇంకా ఏం మిగిలినాయి అంటే 1, 3, 6, అలాగే 1, 4, 10 =0 అండి. ఇప్పుడు ఏం చేద్దామంటే డెట్ ఫైండ్ అవుట్ చేద్దామండి. డెట్ అంటే ప్లస్ మైనస్ ప్లస్ అండి. ఇప్పుడు అంటే x - 2 ఇంటూ దీనికి చేయాలి, అంటే 30 - 24 అండి. అలాగే -2x - 3 ఇంటూ అంటే ఈ కాలం వదిలేయాలి,
అంటే 10 మైనస్ 6 అవుతుంది. అలాగే ప్లస్ 3x మైనస్ 4 ఇంటూ ఇక్కడ ఏం చేద్దామంటే AD మైనస్ BC అండి. అంటే 4 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ చేయాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే x మైనస్ 2 ఇంటూ 30లోంచి 24 తీస్తే 6 అండి. ఇక్కడ 2x మైనస్ 3 ఇంటూ ఇక్కడ 4 అవుతుంది. అలాగే 3x మైనస్ 4 ఇంటూ 1 అండి ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మల్టిప్లై చేసేద్దాం. ఇప్పుడు ఎంత అవుతుందంటే 6x మైనస్ 12, ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తే మైనస్ 8x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందండి ప్లస్ 12. ఇక్కడ 3x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మైనస్ 12 ప్లస్ 12 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఇది ఎంత అవుతుందంటే 9x, 9xలోంచి 8x తీస్తే x అండి. అంటే x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 4 అండి. ఆన్సర్